హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే సెకండ్ ఆఫ్ నవరాత్రి. మనమైతే ఇంకో టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అదే ఉజ్జయిని మహంకాళి టెంపుల్. సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈరోజు సెకండ్ డే. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అయితే చాలా బాగుంటుంది అమ్మవారు. నేనైతే ఒక 2-3 టైమ్సే వచ్చాను. నవరాత్రుల్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడము. బయట అయితే చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ లైట్స్ తో బాగా డెకరేషన్ అయితే చేశారు. టెంపుల్ బయట అయితే అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా మంది అయితే నించున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. దీక్షలో ఉన్న వాళ్ళు అందరూ తింటున్నారు. ఇక్కడైతే డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, వులెన్వి. ఇక్కడ నుంచి కూడా దారి ఉంది, ఇంకా ముందు నుంచి కూడా దారి ఉంది. మన ఇష్టం, మనం ఎలా అంటే అలా వెళ్ళొచ్చు. ఇక్కడైతే అమ్మవారికి పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి అయితే ఇక్కడే దొరికేస్తుంది. మనకి ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. మనకి అమ్మవారికి చున్నీలు కానీ, అమ్మవారికి శారీస్ కూడా పెట్టచ్చు. ఇక్కడే దొరుకుతున్నాయి మనకి. అమ్మవారికి కావాల్సిన, పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చీరలు, అమ్మవారికి సమర్పించుకున్న చీరలు ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఫైనల్ గా మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే ఫ్లవర్స్ తోని చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ మాక్సిమం అయితే మనకి వీడియో అలౌడ్ లేదు. అమ్మవారిని అయితే చూపించడానికి లేదు. నేను కూడా చూపించలేకపోయాను. వారికి ఆపోజిట్ లో ఇంకో చిన్న అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని చూపిద్దాం అనుకున్నా, కానీ వీలు అవ్వలేదు. సెకండ్ డే అయితే గాయత్రి దేవి అలంకరణ. మీరు ఇక్కడ చూసుకుంటే నా వెనకాల చాలా పెద్ద బతుకమ్మ పెట్టారు విత్ ఫ్లవర్స్ తోని. అది బాగుంది, చాలా మంచిగా అనిపించింది. వీడియో అయితే ఇక్కడి వరకే అలౌడ్. ఇంకాస్త ముందుకు వెళ్ళాక వీడియో అయితే అస్సలు నాట్ అలౌడ్. లైన్ లో అయితే నించున్నాము. తొందరగానే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్నాక ఇంకా అక్కడైతే నించోనివ్వట్లేదు. వీడియోస్ తీస్తున్నాం అనుకుని అక్కడ నుంచి అయితే ముందుకు పంపించేశారు. ఇంకా చూద్దాం లేవని. బతుకమ్మ అయితే చాలా బాగుంది. అది రియల్ ఫ్లవర్స్ కాదనుకున్నా, కానీ రియల్ ఫ్లవర్సే. డే 2 ఆఫ్ నవరాత్రి ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే వచ్చాను. ఇలా అయితే గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో టుమారో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా బాయ్.